మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు మనోజ్, మౌనిక. తమ బౌన్సర్లను పోలీసులు బయటికి పంపడంపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య పిల్లలకు రక్షణగా ఉండేందుకే బౌన్సర్లు వచ్చారని తెలిపారు. బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఇంటి ఎదుట కూర్చున్నారు మంచు మనోజ్, మౌనిక. ఈరోజు పోలీసు నేను మొన్న వచ్చి అడిగిన ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాలి. బౌన్సర్లు అందరూ తాగుతున్నారు. అది నేను చూసి ఓకే సార్ ధైర్యంగా మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరూ కలుస్తాను సార్. బయలుదేరి బాబా ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గర నేను వెళ్ళి ప్రొడక్షన్ నేను మొన్న వచ్చి అడిగిన ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాలి. బౌన్సర్లు అందరూ తాగుతున్నారు. అది నేను చూసి ఓకే సార్ ధైర్యంగా మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరూ కలుస్తాను సార్. బయలుదేరి బాబా ఇంక్లూడ్ చేయడం.